హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు తెలంగాణలో రైతు బంధుకు సంబంధించి రాకపోతే అసలు కారణం ఏంటో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. ఇప్పుడు మనకి ఈ వీడియోలో చూసినట్టయితే రైతు బంధుకు సంబంధించి చాలామందికి డబ్బులు అయితే పడడం లేదు. అసలు రీజన్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఎవరికైతే రైతు బంధు పైసలు పడట్లేదో దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి గురువారం మనకి తెలియజేయడం జరిగింది. యాక్చువల్గా రైతు బంధుకు సంబంధించి ఆల్రెడీ మనకి 1-2 ఎకరాల లోపు అయితే పడడం జరిగింది. ఇందులోనే కొంతమంది పడకపోయేసరికి ఇంక వాళ్ళకి నిన్న కూడా వాళ్ళ 1-2 ఎకరాల లోపే మాత్రం రైతు బంధు పైసలు అయితే పడడం జరుగుతుంది. టోటల్గా 1-10 ఎకరాల లోపే వేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నట్టు కూడా మనకి సమాచారం అయితే రావడం జరిగింది. సో రైతు బంధు దరఖాస్తు చేసుకోండి. అదేవిధంగా ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడు ఏఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి అప్లై అయితే చేసుకోండి. అక్కడ మనకి చేయాల్సిన ఏం లేదు. జస్ట్ భూమి పాస్బుక్, అదేవిధంగా దరఖాస్తు ఫారం, అదేవిధంగా పట్టాదారు ఆధార్ కార్డు జిరాక్స్, అదేవిధంగా పట్టాదారు బ్యాంక్ పాస్బుక్, పట్టాదారు యొక్క భూమి పాస్బుక్ ఇవన్నీ తీసుకొని వెళ్ళేసి ఏఈఓ ఆఫీస్ దగ్గర సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి తెలంగాణలో రైతు బంధు అయితే ఇప్పుడు 1-10 ఎకరాల వరకే వేస్తున్నట్లయితే మనకి సమాచారం రావడం జరిగింది. సో 1-10 ఎకరాల వరకే రైతు బంధుకు నిధులకి ఇవ్వడానికి రీజన్ ఏంటంటే దీనివల్ల చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, అదేవిధంగా భూ ఎక్కువ భూమి కలిగి ఉన్న వారికి, అదేవిధంగా వ్యాపారస్తులకు వీళ్ళందరికీ డబ్బులు పోతున్నాయి. దీనివల్ల ఈ యొక్క పథకం వృధా అవుతుందన్న ఉద్దేశంతో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. ఏదేమైనా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న సన్నకారు రైతులకేస్తేనే ఈ పథకం యూజ్ అవుతుందని చెప్పేసి చాలామంది నిపుణులు అయితే చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ఖచ్చితంగా 1-10 ఎకరాల లోపే వేయబోతున్నారు. సో ఇప్పుడు ఈరోజు 1-2 ఎకరాల లోపు మళ్ళీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ రైతు బంధు కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంది. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.